One day David lamented over Jonathan and said, ఒకానొక దినాన యోనాతానును బట్టి దావీదు విలపిస్తూ అన్నాడు, "Oh Jonathan, యోనాతాను, I am going to fall at your father's hand. నేను నీ తండ్రి చేతివాద వల్ల నేను చనిపోతాను. I am going to fall at Saul's hand. I am going to perish. సౌలు చేతులలో నేను చనిపోబోతున్నాను అన్నాడు. And the death is too close to me. మరణము నాకు చాలా సమీపంగా ఉంది అంటున్నాడు. I am going to perish. ఇక నేను లయమైపోతాను I am అన్నాడు. going to die in this wilderness. ఈ అరణ్యములోనే నా ముగింపు అన్నాడు దావీదు. Oh, whether David died in that wilderness. అయితే దావీదు అన్నట్టుగా ఆ అరణ్యంలో దావీదు చనిపోయాడా? Certainly not. ఖచ్చితంగా కాదు. God picked him from the wilderness and put him in the palace. దేవుడు ఆ అరణ్యములో నుండి దావీదును తీసి అంతఃపురంలో ఉంచాడు. And he became the seed singer of Israel. ఇశ్రాయేలులోనే మధుర గాయకునిగా మారిపోయాడు దావీదు. The emperor of Israel. ఇశ్రాయేలులో గొప్ప చక్రవర్తిగా మారాడు Let me దావీదు. prophesy over somebody. మీలో కొంతమంది మీద ప్రవచించనివ్వండి. Your scenario, your situation is going to change in Jesus' name. మీ పరిస్థితి, మీ స్థితిగతులు యేసు నామములో మారబోతా ఉన్నాయి. Oh, from Aranyam to Anthapuram, God is going to promote you in Jesus' name. మీ స్థితిలో దేవుడు అరణ్యము నుండి అంతఃపురమునకు దేవుడు మిమ్మల్ని చేర్చబోతా ఉన్నాడు యేసు నామములో.